ఈరోజు అనుకోకుండా సడన్గా మేము తిరుపతి వెళ్దాం అనుకున్నాము. మీ అందరికీ చెప్పానుగా చిన్న తిరుపతి నేను ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నా. 10 సంవత్సరాల తర్వాత ఈరోజు చిన్న తిరుపతి వెళ్తున్నా. ఏంటంటే మా ఆయన మంచి తాగకుండా మంచిగా ఉండాలని తన కోసం నేను ఈరోజు కారు మాట్లాడుకొని మరి వెళ్తున్నాను. 2 days ఫుల్ ఎంజాయ్. 2 రోజుల దాకా తిరుపతిలోనే ఉంటాము. ఓకేనా, ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము. మీరు మీకోసమే ఈ 2 రోజులు ఎంజాయ్ చేయాలని బయటికి తీసుకెళ్తున్నా. డాడీ మావయ్య ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఓకే అండి, ఇప్పుడు మేమైతే సెంటర్ నుంచి మా మేనమామ వాళ్ళ ఇంటికి నుంచి బయలుదేరాము చిన్న తిరుపతి వెళ్ళడానికి. అదే చూడు, ఏ బొబ్బులు ఏ అమ్ములు చూడండి రా అమ్ములు. మేమైతే మధ్యలో ఆకలి వేస్తుంది అనేసి ఇంకా తింటున్నాము. ఆలు కర్రీ, టమాటా చట్నీ, పప్పు. మావయ్య మా పిల్లలకి ఆకలి వేస్తుందని వెయిట్ చేస్తున్నారు. మావయ్య హాయ్ చెప్పు. మమ్మీ హాయ్ చెప్పు. సాయి హాయ్ చెప్పు. రూమ్ అయితే తీసుకున్నాం మేము. 2 బెడ్లు 2 రూమ్స్ తీసుకున్నాం సరిపోదనేసి. డాడీ వాళ్ళకి ఒక రూము, మా మామయ్య వాళ్ళకి మా డాడీ వాళ్ళకి ఒక రూము, మా పిల్లలందరికీ ఒక రూము. చెప్పరా తిరుపతికి వచ్చామని చెప్పండి. లొకేషన్ చాలా బాగుంది. నైట్ పూట చల్లగా గాలి వస్తుంది. హాయ్ అండి, ఈరోజు అయితే సరదాగా మస్తు ఎంజాయ్ చేద్దాం అనుకుని చిన్న తిరుపతి వచ్చాము. 2 days. రేపు ఇంకొక టెంపుల్ కూడా వెళ్తున్నాము చాలా హ్యాపీగా. ఎందుకంటే 12వ తారీఖు దాకా షూటింగ్స్ లేవని అనుకొని చాలా హ్యాపీగా చేద్దాం అనుకుని వచ్చేసాము మేము. 12వ తారీఖు మళ్ళీ షూటింగ్ వైజాగ్. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ చూస్తూనే ఉండండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్. డాడీ మామయ్యని బిలు వస్తాయా? మామయ్యని బిలు. గుమ్మగుమ్మల వాసన వస్తుంది, స్మెల్ అయితే.